ఛత్తీస్గఢ్ రాయ్పూర్లో కాల్పులు కలకలం రేగింది. ఒక కానిస్టేబుల్ ఎస్ఐపై విచక్షణ రహితంగా జరిపిన కాల్పుల్లో ఎస్ఐ హతమార్చాడు. అయితే ఈ ఘటన ఖరోరి పిఎస్ పరిధిలోని ముదిపర్ ఐటీబీపీ 38వ బెటాలియన్ క్యాంపులో చోటు చేసుకుంది. ఏఎస్ఐ దేవేంద్ర సింగ్ దహియా తనను కవాతు చేస్తుండగా మందలించాడని కానిస్టేబుల్ సరోజ్ కుమార్ కోపం పెంచుకున్నాడు. ఆ కారణంతోనే సర్వీస్ రివాల్వర్లతో ఏఎస్ఐని కాల్చి చంపాడు. నుదుటిపై 2 సార్లు, ఛాతీపై 15 బుల్లెట్లను కాల్చాడు సరోజ్ కుమార్. ఛత్తీస్గఢ్ రాయ్పూర్లో కాల్పులు కలకలం రేగింది. ఒక కానిస్టేబుల్ ఎస్ఐపై విచక్షణ రహితంగా కాల్పులు జరిపి హతమార్చాడు. ఈ ఘటన ఖరోరా పిఎస్ పరిధిలోని ముదిపర్ ఐటీబీపీ 38వ బెటాలియన్ క్యాంపులో చోటు చేసుకుంది. ఏఎస్ఐ దేవేంద్ర సింగ్ దహియా తనను కవాతు చేస్తుండగా మందలించాడని కానిస్టేబుల్ సరోజ్ కుమార్ కోపం పెంచుకున్నాడు. ఆ కారణంతోనే సర్వీస్ రివాల్వర్లతో ఏఎస్ఐను కాల్చి చంపాడు. నుదుటిపై 2 సార్లు, ఛాతీపై 15 బుల్లెట్లను కాల్చాడు సరోజ్ కుమార్. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రవికిరణ్ అందిస్తారు. రవికిరణ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని రాయ్పూర్ లో కాల్పుల కలకలం అయితే రేగింది. ఏఎస్ఐ దేవేంద్ర సింగ్ దహియా అని సర్వీస్ రివాల్వర్ తో కాల్చి చంపాడు కానిస్టేబుల్ సరోజ్ కుమార్. నుదుటిపై 2 బుల్లెట్లు, ఛాతీపై 15 బుల్లెట్లు కూడా కాల్చినట్టుగా ఇప్పటికే పోలీసులు నిర్ధారించారు. కవాతు సందర్భంగా ఏఎస్ఐ మందలించాడన్న కోపంతో కానిస్టేబుల్ కాల్పులు జరిపినట్టుగా పోలీసులు అయితే ధృవీకరించారు. కరోరా పిఎస్ పరిధిలోని ముదిపర్లోని ఐటీబీపీ 38వ బెటాలియన్ క్యాంపులో ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. ముదిపర్లో ఉన్నటువంటి 38వ బెటాలియన్ ఇండియా టిబెటెడ్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ క్యాంపులో ఈ కానిస్టేబుల్ కాల్చి చంపడంపై సర్వత్రా కూడా చర్చనీయాంశంగా మారింది. దాదాపుగా 17 బుల్లెట్లు అక్కడ ఉన్నటువంటి ఏఎస్ఐ మీద కాల్పులు జరిపినట్టుగా పోలీసులు ఇప్పటికే నిర్ధారించారు. సంఘటన ఉదయం 9 గంటలకు జరిగినట్టుగా తెలుస్తుంది. వీరు ఉదయం కవాతు సందర్భంగా ఏఎస్ఐ దేవేంద్ర సింగ్ మందలించడానికి కోపంతో కానిస్టేబుల్ ఈ ఘటనకు పాల్పడినట్టుగా పోలీసులు ఇప్పటికే నిర్ధారించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సంఘటనా స్థలంలో ఐటీటీబీ 38వ బెటాలియన్ సీనియర్ అధికారులు కూడా ఉండటంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. కానిస్టేబుల్ అదుపులో తీసుకుని అత్యవసర నిమిత్తం కాల్పుల్లో గాయపడినటువంటి వ్యక్తిని హాస్పిటల్కి తరలించే లోపలే అతని మృతి చెందినట్టుగా ఇప్పటికే మనకి సమాచారం వస్తుంది. దీని మీద కూడా పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు.